పిల్లలు బయట రాష్ట్రంలో పోయి బ్రతకాలా? ఇది ఒక రోజు 2 రోజులు కాదు. ఏదో ఒక రోజు ఫుల్ స్టాప్ అయితే ఉండాలి కదా సార్ ఆ రాష్ట్రానికి. రైట్ సార్. రైట్ ఒక్క నిమిషం సార్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైట్ రాను 14 నుంచి 13కి పడిపోతుంది వైసీపీ గ్రాఫ్. ఇంకా తగ్గేదట్టు కనిపిస్తుంది. ఇక్కడికి ఫిక్స్ అవుతుందా, ఇంకా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీకి సీట్లు పెరుగుతున్నాయి. 134 నుంచి 135 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జనసేన 21కి 20 అట్లా అదే విధంగా ఉంది. బీజేపీ 10 స్థానాలకు సంబంధించి 7 స్థానాల అభ్యర్థులు విజయావకాశాల్లో ఉన్నారు. 13 స్థానాలకి వైసీపీ చేరుకుంటోంది. జగన్ మంత్రివర్గానికి సంబంధించి దాదాపు 35 మందిలో దాదాపు అందరూ వెనకంజలోనే ఉన్నారు. ఒక్క పెద్దిరెడ్డి మాత్రం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పెద్దిరెడ్డికి మాత్రం విజయావకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. మిగతా అందరు మంత్రులు కూడా దాదాపు పరాజయం పాలే అవకాశం కనిపిస్తుంది. ఇటు ఊహించిన విధంగా కూటమిలో చాలామంది కొత్త అభ్యర్థులకు కూడా చంద్రబాబు ఈసారి అవకాశం ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా విజయం దశగా దూసుకెళ్తున్నారు. అటు జనసేన అయితే ఇంకా చెప్పనవసరం లేదు. 21కి 20 మంది అభ్యర్థులు విజయం దశకు దూసుకెళ్తున్నారు. ఇటు జంపింగ్లు అయితేనేమి కొంతమంది పార్టీ మారి ఇటు బీజేపీలోకి రావడం అయితే వారిని కూడా ప్రజలు ఆదరించారు. అటు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళని అయితేనేమి కొంతమందిని బీజేపీలో చేరిన తర్వాత వాళ్ళు కూడా విజయం సాధించడం, అక్కడ ఘన విజయం సాధించడం మనం చూస్తున్నాం. ఇటు సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇలాంటి వాళ్ళు గెలుస్తారా, ఇలాంటి వాళ్ళు అవినీతి పరులు అన్నారు. కానీ అనూహ్యంగా వాళ్ళు కూడా ఘన విజయం సాధిస్తున్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా ఇలాంటి వాళ్ళైతే కౌంటింగ్ కేంద్రాల నుంచే వెళ్ళిపోవటం జరిగింది. తమ ఓటమిని ఒప్పుకోక తప్పలేదు వారు. మొత్తం మీద చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఈ ఫలితాల్లోని ఎప్పుడూ లేనటువంటి విధంగా టీడీపీ ఘన విజయం సాధించింది. ఇది ఒక రికార్డ్ టీడీపీ పార్టీకి చెప్పాలంటే. లాస్ట్ టైం 2019లో 155 నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించి వైసీపీ రికార్డు సృష్టిస్తే ఈసారి దాదాపు 163 స్థానాలకు దాకా విజయం సాధించే అవకాశం ఉంది కూటమి అభ్యర్థులు. ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. రైటింగ్ మనం తర్వాత చెప్పుకోవచ్చు. గెలిచిన తర్వాత అక్కడ కూడా ఈ 14 స్థానాల్లో ఎంతమంది జంపింగ్లు ఉంటారు మనం తెలంగాణలో చూస్తున్నాం. రేపు కూటమిలో చేరకుండా ఉంటారా? ఈ 163 రేపు 170కి కూడా వెళ్ళొచ్చేమో. ఏం జరుగుతుందో ముందు చూద్దాం. అయితే 9వ తేదీ అయితే ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు రెడీ అవుతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా మరి పవన్ కళ్యాణ్ ఉంటారా, లేక ఆయన ఇప్పటివరకు అయితే ఇటువంటి పదవి వద్దు నాకు, తన అభ్యర్థులను తన పార్టీని మానిటరింగ్ చేసుకుంటూ ఉంటానంటూ ఆయన చెప్పడం జరిగిందని కూడా ఊహాగానాలు వస్తున్నాయి. మరి ఏం జరగబోతుంది మనం ముందు చూడొచ్చు. రైట్.